హాయ్, వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కారం 5 టేబుల్ స్పూన్స్, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3.5 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ పసుపు, సాల్ట్ తగినంత, కొత్తిమీర, కొబ్బరి పొడి 2.5 టీ స్పూన్స్, మీడియం సైజు 3 ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు 3 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఆనియన్స్లో ఉన్న తీపి అనేది కొంచెం లైట్గా తీపి ఉంటుంది, అది అనేది తెలియకుండా ఉంటుంది. 4 పచ్చిమిర్చి తీసుకున్నాం, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇది చికెన్ బాయిల్ చేసి పెట్టుకున్నామండి. కేజీన్నర చికెన్కి మేము 5 గిన్నెల ఆయిల్ వేసుకుంటాము. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ ఒకేసారి వేసుకొని ఆ పేస్ట్ని వేగనియాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేగనియాలి. ఇలానే కరివేపాకు వేసుకొని వేపాలని బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని వీటిని మాడకుండా వేయించుకోవాలి. ఇదిగో అండి, ఈ విధంగా వేయించుకోవాలి. బ్రౌన్ షేడ్లోకి వచ్చేలాగా మాడకుండా చూసుకోవాలి. ఈ విధంగా వేగుతున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే మేము కారం, ఉప్పు, కొబ్బరి పొడి, పసుపు, ధనియా పౌడర్ వేసుకుంటాము. అదేవిధంగా తగినంత సాల్ట్ వేసుకుంటాము. వీటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే మసాలా పొడి కూడా వేసుకుంటాము. ఇట్లా వేసుకోవటం వల్ల మనం వేసుకున్న వాటి అన్నిటి పచ్చి వాసన అనేది పోతుందండి. వేగే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇవన్నీ వేసుకొని కలుపుకుంటే పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. మనం బాయిల్ చేసి పెట్టుకున్న 1.5 కేజీ చికెన్ కూడా వేసేసుకోవాలి. బాగా ముక్కకు ఆ మసాలా అంతా పట్టేలాగా తిప్పుకోవాలి. ఇదిగోండి, చూడండి ఎంత చక్కగా ముక్కకి మసాలా అంత పడుతుందో. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఫ్రైకి మూత పెట్టుకోకుండా వేయించుకోవాలండి. మూత పెట్టుకుంటే వాటర్ వస్తుంది. మనం చేసుకుంటున్న ఫ్రై కాబట్టి మూత పెట్టకూడదు. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ముక్క వేగుతుందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఫ్రై అయిపోయిందండి, చూడండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఇదిగోండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి, టమాటా రసం, చికెన్ ఫ్రై. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.